కుక్కుమిరి పిందులాంటి కొడుకులు ఆ యధవులు చేస్తూ ముస్లిం క్రిస్టియన్ దీని గురించి మనకు కూడి పెట్టదు, మనకు అన్నం పెడుతుంది. దరిద్రులు ఉంటారు, బూతులు తిట్టుకుంటున్నారు, మొగ్గు చూపకూడదు. 100 కోట్లు సంపాదించుకుంటాడు, పిల్లల భవిష్యత్తు అంధకారంలో వెళ్ళిపోద్ది. అభివృద్ధి వల్లనే బాగా అవకాశాలు వస్తాయి. ఏదైనా కంపెనీ నిర్మాణము, ఒక ఐటీ కంపెనీ నిర్మాణము జరిగితే అందులో కొన్ని 100 మందికి 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా లేదా అది చూడాలా. వాడు ఛాలెంజ్ చేస్తే వాడు 100 కోట్లు సంపాదించుకుంటాడు, వీడు 100 కోట్లు సంపాదించుకుంటాడు. వాడు ఛాలెంజ్ చేస్తాడు, వీడు ఛాలెంజ్ చేస్తాడు. ఏంట్రా ఈ ఛాలెంజ్ అనే లోపల కాలం గడిచిపోద్ది, బిడ్డల భవిష్యత్తు అంధకారంలో వెళ్ళిపోద్ది. ఇలా కాకుండా ప్రతి ఒక్కరూ మాట్లాడేటప్పుడు మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నారా బాబు అని అడగాలి కంపల్సరిగా. అంతే తప్ప ఒక పార్టీకి మొగ్గు చూపకూడదు. మొగ్గు చూపితే మన వైపు ఉన్నారేమో అనుకుంటారు. అలాగా ఇప్పుడు ఆయన చేశాడు, ఈయన చేశాడు ఛాలెంజ్, ఏం ఉపయోగం ఉంది? ఛాలెంజ్ కాదు, ఛాలెంజ్ చేసి అభివృద్ధి చేయాలి, ఛాలెంజ్ చేసి కంపెనీలు తీసుకురావాలి, ఛాలెంజ్ చేసి బిడ్డలకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి. అంతే తప్ప రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా బూతులు తిట్టుకుంటున్నారు, బ్రహ్మాండంగా దోపిడీ చేసుకుని ఆనందంగా వాళ్ళ కుటుంబాలు అద్భుతంగా మంచి ప్రగతిలోకి వెళ్ళిపోతున్నాయి. మన కుటుంబాలు అట్టడుగు దిగజారిపోతున్నాయి. అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తారు, మరి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీలైనా సరే రెండు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు దేవుడి పైన దాడులు జరిగినా సరే ఇద్దరు వాళ్ళకి సపోర్ట్ మాట్లాడతారు తప్ప హిందువులకు సపోర్ట్ మాట్లాడతారు. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ దీని గురించి మనం ప్రస్తావన చేయకూడదు. ఎందుకంటే ఎవడు మతాన్ని వాడు గౌరవించుకుంటాడు, ఎవడు చేసే పని వాడు చేస్తాడు. ఇది పక్కన పెడితే ఎవడైనా సరే మనం ఈ సందర్భంగా ఎవరో పాడిన పాట నాకు గుర్తొస్తుంది. ఎవరైనా మనం హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా మనుషులమే. మనం కష్టపడి పనిచేస్తే కానీ బ్రతకలేము. మన మతం మనకు కూడిపెట్టదు, మన కులం మనకు కూడిపెట్టదు. మనం చేసే కష్టమే మనకు అన్నం పెడుతుంది. కాబట్టి మన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలంటే మన ప్రభుత్వ పెద్దలు బాగుండాలి. అంటే ఆ కష్టం పడినప్పుడు కూడా ఆయన సరదాగా కష్టపడుతున్నప్పుడు సాంగ్ విన్నప్పుడు కూడా దేవుడి పాట అలాంటి టైం కూడా దాడులు చేస్తే ఏమని చెప్పాలి? అయ్యి వాళ్ళు ఎలా కుక్కుమిరి పిందులాంటి కొడుకులు పుడతా ఉంటారు ఎక్కడెక్కడ. ఓ చండాలమైన మనస్తత్వంతో అన్ని మతాల్లోనూ పుడుతుంటారు. ఒక మతం అని మనం అనకూడదు, కానీ అన్ని మతాల్లో కూడా కొంతమంది దరిద్రులు ఉంటారు, రెచ్చగొట్టి పాపం గడుపుకునే వాళ్ళు. రెచ్చగొట్టినందువల్ల ఫ్యూచర్లో మన ఎదుగుదల ఆగిపోతుంది. ఇప్పుడు ఎలాంటి కుట్ర అంటే ఇది, మన దేశం ఈ మతాల మధ్య కొట్టుకుంటూ అభివృద్ధిలో వెనకబడిపోతే ఇతర దేశాలు ముందుకెళ్ళిపోవాలని ఆలోచించేటటువంటి ఆ యధవులు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప, ఇక్కడ మనం మతాన్ని, కులాన్ని చూసుకోకుండా కష్టపడి పనిచేసి ఎదిగితే అందరం బాగుంటాం, ఖచ్చితంగా దేశం బాగుంటుంది. ఎవరో ఇతర దేశాల నుంచి ప్రణాళిక చేసి కొంతమందికి యధవులు చేసేటటువంటి పని వల్ల ఇక్కడ మతాలను రెచ్చగొట్టి, యువతను రెచ్చగొట్టి మన జీవితాలతో ఆడుకుని వారు పబ్బం గడుపుకుంటూ మన దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకెళ్లకుండా చేస్తున్నారు. ఇది ఎవడో గుర్తించట్లా. దీన్ని గుర్తెరిగి మసలాలు తప్ప మతం అని వాడెవడో అదన్నాడంట, ఈడెవడో ఇదన్నాడంటే పోలీసు వాళ్ళు ఉన్నారు, వదిలిపెట్టరు. కానీ ఏదేమైనా విపరీత ధోరణికి ఏ మతమైనా వెళ్ళకూడదు. పోలీసులు ఎక్కడ ఉన్నారు సార్? ఒక అమ్మాయి ఇంటి పైన 500 మంది అన్ని మతస్థులు వచ్చి దాడి చేస్తే ఎంతవరకు అంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చి అడగలేదు, ఏ పోలీసులు వచ్చి కూడా చేయలేదు. రాజసింగ్ వెళ్ళి మాట్లాడితే ఆయన్ని అరెస్ట్ చేశారు, టీడీపీ నేతను అరెస్ట్ చేశారు. ఎవరైనా అప్పుడు ఒక మతమోడు అక్కడ రెచ్చగొట్టాడు, ఇంకో మతమోడు ఇక్కడికి వెళ్తున్నాడు. ఈ మతాల మధ్య రచ్చ ఈ వద్దంటున్నాం. మనం ఏమంటున్నాం? ఆడైనా వీడైనా వాడైనా రాకూడదు. అలాగా పోలీసు వారు ఖచ్చితంగా వారికి తగిన శాస్తి చేస్తారండి. మనం అనుకున్నంత ఈజీగా ఏముండదు. అంటే పోలీసులు ఉంటుండగానే నువ్వు చూస్తుండగా చేయరాళ్ళు, అంటే పోలీసులు ఉంటుండగానే రాళ్ళు రప్పలు ఇస్తారు కదా హిందువులు. అలా జరుగుతుంటది. హిందువులపై ఇస్రాయల్ చెప్పి అది కంట్రోల్, మన ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టుకునే విధానంగా ప్రయత్నం చేయాలి. కానీ మనం కూడా వెళ్ళిపోయి ఒక 1000 మంది వెళ్ళిపోయి కొట్టేస్తే పద్ధతేనా? అంటే హిందువులు దాడి చేయాల్సిన అవసరం లేదు, ముందే ఆపేస్తున్నారు. కానీ వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళు చూస్తున్నారు ఎందుకు? ఇప్పుడు కొన్ని మతాల్లో యూనిటీ ఎక్కువ ఉందమ్మా. కొన్ని మతాల్లో యూనిటీ ఏంటంటే ఎవడు తప్పో ఒప్పో ఆలోచించరు, వచ్చేస్తుంటారు కొన్ని మతాలు. వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి, వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పరిస్థితి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. ఈ రోజు కాకపోతే రేపు ఒకసారి అన్యాయం జరుగుతుంది, రెండోసారి అన్యాయం జరగదు. దాని గురించి మనం ఇష్టం వచ్చినట్లు మతాల మధ్య కక్షలు పెంచే విధంగా మాట్లాడకూడదు. అంటే మతాలు యూనిట్ ఉండడం రైట్ చేస్తాం, మంచిదే. కాకపోతే ఏంటంటే అక్కడ ఒక వర్గానికి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ కూడా. అంటే వచ్చి చెప్పారు కదా ఆయనే, తొక్కి నారదీసేస్తారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ ముస్లింకే సపోర్ట్ చేస్తే ఎందుకు ఊరుకుంటాడా? రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ వస్తుందా? వాళ్ళు గెలుస్తారా? వాళ్ళు పడిపోతారు కదా. అంత పిచ్చితనంగా ఆలోచించరు ఈ నాయకులు. వాళ్ళకి బుర్ర ఉంది కాబట్టి మతాల మధ్య మనం కొట్టుకోకుండా
కులాల మధ్య కొట్లాట్లు పెట్టుకోకుండా మనం ఎదగడానికి నిరంతర శ్రమ చేయాలి. ఖచ్చితంగా మన దేశం అభివృద్ధి చెందాలంటే మన యువత అభివృద్ధి చెందాలి ఫస్ట్. మనం మన మతాల మధ్య కొట్టుకోవాలని చెప్పి కొన్ని దేశాలు కొన్ని కుట్ర పన్ని